ఏపీలో అభివృద్ధి లేదు, 50 రోజులు జగన్ ఇంటికి పంపించేస్తున్నాం, ఓడిపోతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మీరేమంటారు? అభివృద్ధి అంటే ఏమిటి అని చంద్రబాబు నాయుడు అడగదలుచుకున్నామండి. కానీ మాలాంటి సామాన్యులు అడిగితే ఆయన చెప్పేవాడు కాదు కదా. ఆయన ఎవరికి అందుపట్టినటువంటి రాజకీయ వాగ్ధోరణి లేదా ఆయన తెలియగల వ్యూహాలే తప్పించి అభివృద్ధి అంటే ఇది, సంక్షేమం అంటే జగన్ గారు చెప్పారు, మనం మైక్ తీసుకోనో లేదంటే సిద్ధం సభలు పెట్టో. సహజంగా ప్రజానాడు ఏం చెప్తోందంటే, మాకు ఈ పథకం వచ్చింది కాబట్టి ఈ పథకం వల్ల మేము టాబ్లెట్స్ తీసుకుంటున్నాము, మా పెద్ద కొడుకు చూడకపోయినా జగన్ గారు మా పెద్ద కొడుకుని భావిస్తున్నారు, ఇది అభివృద్ధి అని చెప్పి ఆయన అంత తెలియగల వాళ్ళు కాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అనుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అభివృద్ధి అంటే ఏందో తెలియలే ముందు మాకు వచ్చినటువంటి ఇబ్బంది అది. ఆయన ఏదన్నా కొత్త డెఫినేషన్ చెప్పగలిగితే ప్రజలు ఏమన్నా ఆయన వైపు మొగ్గుతారేమో, అంతే తప్పించి సంక్షేమాన్ని వదులుకొని సంక్షేమం ఏంటో అర్థమైన తర్వాత దాని ఫలాలు అందిన తర్వాత మరోవైపు మరచడం అనేది అయ్యేది కాదు. అంటే ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఏపీ రాష్ట్రం అసలు బాగుందంటారా? మరి చంద్రబాబు నాయుడు చూస్తే నేను 40 ఏళ్ళ అనుభవం ఉంది, ఈ రాష్ట్రం నేను కాపాడుతా అన్నాడు, ఇప్పుడు ఏమైపోయింది అంటారు ఏపీ? మరి అంతెందుకండి, ఈ మధ్యకాలంలో డేట్ గుర్తులేదు కానీ 28 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో భారతదేశంలో ఉంటే బెస్ట్ ముఖ్యమంత్రి గారిగా మన ప్రధాని మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చున్నారు. మరి అది ఆయన చేతుల మీదుగానే ప్రదానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేశారా లేకపోతే మర్చిపోయి ఏమన్నా చేస్తున్నారా? అది కూడా ఆలోచించాలి కదా జనం. ఇది సార్ పరిస్థితి. ఏపీలో మొత్తం మీద ఆయన చెప్పేటువంటి అభివృద్ధికి సంక్షేమానికి వ్యత్యాసం సామాన్య ప్రజానికానికైతే అర్థం కాదు కూడా. ఆ విధంగా అయినాడు టీడీపీ కావచ్చు, కూటములు కావచ్చు, ఇంకేటైనా జనం మరులుతారేమో. సహజంగా జనానికి తెలిసినటువంటి అభివృద్ధి అయితే వాళ్ళు ఏం ఆకాంక్షిస్తున్నారో అవన్నీ కూడా గత 5 ఏళ్లుగా మనం చూసాము, అభివృద్ధి ఫలాలు పొందున్నాం. కాబట్టి ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారనేది మా అభిమతం, అవ్వాలనేదే మా కోరిక. మరొక నినాదం ఏంటంటే, నేను అద్దంకి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారిని చూసిన తర్వాత ఆయన పథకాలకి ఆకర్షితులై మేము అనుకుంటున్నది అభివృద్ధే జగన్మోహన్ రెడ్డి గారి మతం, సంక్షేమమే ఆయన కులం. ఇవి రెండు తప్పించి ఆంధ్రప్రదేశ్లో మరొకటి లేదని మేము భావిస్తున్నాం. మరి అట్లా చూస్తే పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, అన్ని పార్టీలు మొత్తం కలిసి వస్తున్నాయి. మరి జగన్ ఒంటరిగా వస్తున్నాడు. ఏమండి, మాకు తెలిసి ఏదన్నా కంపెనీ బిడ్లు వేయడానికో అటువంటి వాళ్ళు కలిసి వస్తూ ఉంటారు. ఆ విధంగా అనిపిస్తుంది తప్పించి ప్రజల మద్దతు కూడగొట్టుకోవడానికి, ప్రజలతోటి సహకారంగా వాళ్ళని అభివృద్ధి చేయటం, వాళ్ళ అవసరాలు తీర్చడం అనేది వాళ్ళు ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క మీటింగ్ కానీ ఒక్క సభలు కానీ ఎక్కడైనా టీడీపీ కండక్ట్ చేసిందా? ఇంతకుముందు జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు భరోసా దీక్షలు కానివ్వండి, లేదా ఉపవాస దీక్షలు అని చెప్పి, ప్రత్యేక హోదా అంశం అని చెప్పి అనేక రకాలుగా చేశారు. ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారిని నిన్న చిల్లూరుపేటలో పిలిచినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేకపోయారు? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేది కదా వాళ్ళ విధానం ప్రకారం ఆలోచించినట్లయితే. మరి అటువంటి ఆలోచనలు వాళ్ళకి ఎందుకు స్ఫురించలేదు? ఆ ప్రశ్నలు ఎందుకు రాలేదంటారు? ఒకసారి ఆలోచించాలి. తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా చేతులు ఊపేసి మాట్లాడుతుంటారు. రైట్, ఆయన యువతకు మంచి సంకల్పం, అది బాగుంది. మరి ఆయన అడగొచ్చు కదా, నేను స్టేజీ మీద 3 లక్షల మంది జనాభా మీదుగా ప్రధానమంత్రి మోడీ గారు, అయ్యా మీ కాళ్ళకి నమస్కారం, మా ఏపీని బాగు చేయండి, ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఆయన ఎందుకు అడగలేకపోయాడు? పోనీ చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టైల్లో పోలవరం పూర్తి చేయండి అని అడగొచ్చు కదా. లేదు, మీరు ఎందుకు చేయలేదని చెప్పలేదు ఏమిటి, ఆయన ఎందుకు అడగలేకపోయాడు? ఇన్ని క్వశ్చన్లు పురంధరేశ్వర్ గారు కూడా